ప్రభైన యేసు నామములో అందరూ పొందాము. ఇది దేవుని వాక్యం నుంచి కీర్తనల గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. ప్రేమైన వాళ్ళరా, దేవుని మాటల గురించి అంటే ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు ఎట్లాంటి అంటే అవి పవిత్రమైనవి అంటే యెహోవా మాటలు పవిత్రమైనవి. ప్రియమైన వాళ్ళరా, పవిత్రత అనే మాట ఈ ప్రపంచంలో ఎక్కడ కనబడదు. పరిశుద్ధత అనే మాట ఈ ప్రపంచంలో ఎక్కడ కనబడదు. శుభ్రంగా ఉండాలని కోరుకుంటారు కానీ పవిత్రత లేదు. ఈ బైబిల్ ఎంత పరిశుద్ధమైందో చూడండి. పరిశుద్ధ గ్రంథం అని లిఖించబడిన ఏకైక పుస్తకం ఈ ప్రపంచంలో ఈ బైబిల్ మాత్రమే. ఈ బైబిల్లో ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు ప్రతి అధ్యాయంలో ఎన్నో విషయాలు, ఎన్నో గూఢమైన సంగతులు రాయబడ్డాయి. వాటన్నిటినీ మోకరించి ప్రభు దగ్గర కనిపెట్టి ప్రభు ఆత్మ సాయం చేత చదివితే దాంట్లో ఉన్న సారం మనకు ఆవాదింపబడుతుంది. ఉదాహరణకు ఒక గ్లాసులో నీళ్ళు ఉంటే నీళ్ళు తాగితే నీళ్ళ యొక్క సారం మన శరీరంలోకి వస్తుంది. పాలు ఉంటే పాల యొక్క సారం వస్తుంది. తేనె ఉంటే తేనె యొక్క సారం మనకు వస్తుంది. అదే ఏదో వైన్ ఉంటే అది తాగితే మనకు సారం వస్తుంది. ప్రియమైన వాళ్ళ ఈ బైబిల్ గ్రంథము పరిశుద్ధ గ్రంథము కాబట్టి ఈ మాటలు చదివితే మన జీవితంలో తెలియకుండా మనకు అర్థం కాకుండా మన జీవితము పరిశుద్ధమైన సారం కలిగి ఉంటుంది. ఈ పవిత్రత, ఈ మాటలన్నీ పవిత్రమైన అంటే ఎవరైతే బైబిల్ ధ్యానించి చదివి దాన్ని పాటిస్తారో, రేపు చాలా మంది బోధకులు, సేవకులు, పరిచారకులు ఏం చేస్తారంటే చదువుతున్నారు, బోధిస్తున్నారు, కానీ పాటించడం తప్పిపోతున్నారు. అందుకే కీర్తనకారులు 1వ అధ్యాయంలో అంటారు, ఈ వాక్యము చదివి ధ్యానించి దాని ప్రకారం నడవాలి అని కోరినాడు. దుష్టుల ఆలోచన చెప్పుకుని నడవక, పాపల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం ఆనందించాలి. మన కూర్చుండి నడిచి ధ్యానించేది మన జీవితంలో ఏదైనా ఉండాలంటే ఈ వాక్యం దగ్గర కూర్చొని చదువుతున్నాము, ధ్యానిస్తున్నాము, కానీ నడిచే విషయంలో చాలా మంది తప్పిపోతారు. అందుకే ఈనాడు సంఘాల్లో గొడవలు, కుటుంబాల్లో అసమాధానం, వ్యక్తుల్లో కూడా అసమాధానం ఎందుకంటే ఈ వాక్యమును ఆధారం చేసుకొని ఉంటలేము. ఈ వాక్యం మీద మనం విశ్వాసం ఉంచలేము. ఎంత మంచిదంటే 7 మారులు మట్టి మూసలో పోసి తీసిన బంగారం అంతా, వెండి అంతా శుద్ధమైన అంత పవిత్రమైన మాటలు దేవుడు మనకి ఇచ్చినాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలు చదివి దాన్ని ధ్యానించి దాని ప్రకారం నడవడానికి మన జీవితంలో మనం కొనసాగాలి. మనుషుల మాటలు వింటాం, కానీ అవి ఎంతవరకు పనిచేస్తాయో మనకు బాగా తెలుసు. ఎన్నో మాటలు కొన్ని రోజులు అయినాక ఇది బాగలేదనిపిస్తుంది, కానీ ఈ వాక్యము స్థిరంగా నిలుస్తుంది. మొదటి యోహాను 2:15, 16, 17 వచనాల్లో నీ చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలిచినున్నాయి, లోకము దాని ఆశలు గతిస్తాయి అని. ప్రేమిని వాళ్ళ లోకంలో ఉన్న మనుషులందరి ఆశలు గతిస్తాయి కదా, ఎవరు మాట్లాడినా. ఈ వాక్యము మనకు జీవమైంది. ఈ వాక్యమును ఆధారం చేసుకొని మన జీవితము, మన కుటుంబము, మన సంఘము మనం కట్టుకోవచ్చు. ఇంకో దాన్ని బట్టి కట్టలేము. అంత పవిత్రమైన మాటలు. ఈ మాటలు పవిత్రత ఉన్న మాటలే ఎంతో బలమైనవి. ఎందుకంటే ఆదికాండంలో చూస్తే యెహోవా మాటలు పవిత్రమైనవి కదా, ఇవి బలమైనవి కూడా. ఎందుకంటే యెహోవా ఆకాశం కలుగునుగా కంటే కలిగింది, భూమి కలుగునుగా కంటే కలిగింది, నక్షత్రములు కలుగునుగా కంటే కలిగినాయి, సముద్రం కలుగునుగా కంటే కలిగింది. అంటే ఈ మాటలను ధ్యానించి ఈ మాటల అనుసారంగా నడిస్తే యేసు ప్రభు ఒక గొప్ప అధికత ఏమిచ్చినాడు మనకంటే విశ్వసించిన వారికి, ఆయన శిలువ రక్తంతో కడగబడిన వారికి నేను చేసిన కంటే ఎక్కువ అద్భుతాలు చేస్తారన్నాడు. ఎంతో మంది భక్తులు ఆయనను ఆధారం చేసుకొని వారి జీవితాల్లో దేవుని వాక్యాన్ని బట్టి ఎంతో మందిని రోగులను స్వస్థపరిచినారు. ఎన్నో అద్భుతాలు. యెహోషువ అనే వ్యక్తి ప్రారంభం చేస్తే సూర్య చంద్రులు ఆగిపోయినారు ఒకనాడు. ఎంతో విచిత్రం. అట్లా ఘనమైన కార్యాలు ఎన్నో చేసినారు. ప్రేమైన వాళ్ళను మన జీవితంలో కూడా ఆయన మాటల మీద ఆధారపడి మనం జీవిస్తే మన జీవితాలు వర్ధిల్లుతాయి. దేవుడి మాట గురించి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, యేసు ప్రభు నామమును బట్టి స్తుతిస్తున్నాను. నీ వాక్యం ఎంత పవిత్రమైనది. మా జీవితంలో అనేక సార్లు నీ మాటలను లక్ష్య పెట్టి చదివి ధ్యానిస్తున్నాం, కానీ వాటి ప్రకారం నడవట్లేదు.
నా మటుకు నేను కూడా సిగ్గుపడుతున్నా, నన్ను క్షమించండి. నీ వాక్యానుసారంగా నడవడానికి నన్ను మమ్మలను నీ ఆత్మచేత ప్రేరేపించి పురుకొలిపి నడిపించమని నజరేయుడైన యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.